రైతులతో బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్. ఇప్పటికే రైతులకు విత్తనాలు, ఎరువుల కోసం ఎకరాకు 4,000 ఇస్తామని ప్రకటించిన కేసీఆర్ ఈ నెల 10వ తేదీన పోచంపాడులో 5 లక్షల మంది రైతులతో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. రైతులకు 24 గంటల కరెంటుతో పాటు రుణమాఫీ కూడా పూర్తి కావడంతో మరిన్ని వరాలు ప్రకటించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 3, 5 తేదీల్లో సీనియర్ ఐఏఎస్ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్నారు. 2 బ్యాచ్లుగా వెళ్తున్న అధికారులు ప్రాజెక్టు నిర్మాణాన్ని పరిశీలిస్తారు. ఒక్కో బ్యాచ్లో 10 మంది ఐఏఎస్లు, ఓ ఐపీఎస్ ఉంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీల వారీగా నిర్మాణ పనుల్ని వీళ్లు పరిశీలిస్తారు. ప్రతి అధికారి ప్రాజెక్టు పురోగతిపై ఒక్కో నివేదిక తయారు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వినియోగదారుడి సంక్షేమమే ప్రధానంగా రియల్ ఎస్టేట్ రూల్స్ ను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. కొత్త నిబంధనలు ఈ ఏడాది జనవరి నుంచి అమల్లోకి వస్తున్నట్టు తెలిపింది టీ సర్కార్. కేంద్ర ప్రభుత్వ రెరా చట్టానికి అనుబంధంగా నిబంధనలు రూపొందించింది రాష్ట్ర ప్రభుత్వం. కొత్త నిబంధనల ప్రకారం ఒక రియల్ ఎస్టేట్ అథారిటీ ఏర్పాటవుతుంది. దీనికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చైర్మన్ గా ఉంటారు. చైర్మన్ సభ్యుల ఎంపికకు హైకోర్టు చీఫ్ జస్టిస్ అధ్యక్షతన సెలక్షన్ కమిటీ ఏర్పాటవుతుంది. అథారిటీ పూర్తి స్థాయిలో ఏర్పాటయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వ పురపాలక శాఖ కార్యదర్శి దీనికి చైర్మన్ గా ఉంటారు. 2017-18ని ఈ ప్రగతి సంవత్సరంగా గుర్తించామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. మెరుగైన పనితీరు చూపించడానికి టెక్నాలజీ ఉపయోగపడుతుందని అన్నారు. టెక్నాలజీ వినియోగం ఖర్చుతో కూడుకుందే అనే వాదన సరైంది కాదని, డబ్బు ఆదా అవుతుందని చెప్పారు. ఈ ప్రగతి ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రులు నారా లోకేష్, కామినేని శ్రీనివాస్ హాజరయ్యారు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం 6 నెలల ఈ ప్రగతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించడం సంతోషదాయకమని చెప్పారు లోకేష్. ఈ కార్యక్రమం వల్ల ఉద్యోగుల్లో కొత్త టెక్నాలజీ, సాఫ్ట్వేర్ పట్ల అవగాహన పెరుగుతుందని, పనితీరు మెరుగుపడి ఫలితాలు వేగంగా వస్తాయని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిర్ణయం తీసుకుంటారని అన్నారు బీజేపీ సీనియర్ నేత పురంధేశ్వరి. వెంకయ్యనాయుడు క్రియాశీలక రాజకీయాల గురించి తప్పుకోవడం బీజేపీకి నష్టమేనని భావిస్తున్నారని అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యపై జనసేన పార్టీ అధినేత పవన్ చొరవ అభినందనీయమని ప్రశంసించారు. నంద్యాల ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ ప్రచారాన్ని ఉధృతం చేసింది. మంత్రి అఖిలప్రియ నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతున్నారు. ఓటర్లను కలుస్తూ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. వాటిని పరిష్కరిస్తామని హామీ ఇస్తూ ముందుకు కదులుతున్నారు. అభివృద్ధి మంత్రం జపిస్తూ టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డికి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. సర్కారు బాటలో నడిచి మీ పరపతిని తగ్గించుకోవద్దని పవన్ కళ్యాణ్కు సూచించారు కాపు ఉద్యమ నేత ముద్రగడ. జనసేన అధినేతకు లేఖ రాసిన ముద్రగడ కాపు రిజర్వేషన్ల అంశంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని ఆరోపించారు. రిజర్వేషన్లపై ప్రభుత్వం అబద్దాల మీద అబద్దాలు చెబుతోందని, ఆ మాటలు విని కాపు జాతి సిగ్గుపడుతోందని చెప్పారు. ప్రభుత్వం చెబుతున్న అబద్దాలను నమ్మవద్దని పవన్ కళ్యాణ్ను లేఖలో కోరారు ముద్రగడ. పవన్ ఏపీ సీఎం చంద్రబాబు ఉచ్చులో పడుతున్నారంటూ ముద్రగడ లేఖ రాయటం దారుణమని మంత్రి నారాయణ అన్నారు. వైసీపీ ఉచ్చులో నుంచి ముద్రగడ బయటకు రావాలని నారాయణ పిలుపునిచ్చారు. కాపుల రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కాపులను బీసీలలో కలపడం చట్టవిరుద్ధమని, ఎవరిని పడితే వారిని బీసీలో చేర్చడానికి ఇదేమైనా ధర్మసత్రమా అని టీడీపీ ఎమ్మెల్యే బీసీ నేత ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు. తాను తెలంగాణలో బీసీ సీఎం అభ్యర్థిగా పోటీ చేశానని, ఏపీ టీడీపీ మేనిఫెస్టోను అప్పట్లోనే వ్యతిరేకించానని చెప్పిన కృష్ణయ్య జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దీనిపై ఆలోచించాలని కోరారు. పేదలు అన్ని కులాల్లో ఉంటారని, పేదరికం ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండవని గుర్తు చేశారు కృష్ణయ్య. 3 ఏళ్ల పాలనలో రైతులకు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చేశామన్నారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని అన్నారు. విద్యుత్ కొరత లేకుండా చూడటమే కాకుండా రూపాయి బకాయి లేకుండా రుణమాఫీ చెల్లించామని హరీష్ చెప్పారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని తెలంగాణ బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. మైనార్టీలకు రిజర్వేషన్ల పేరుతో ప్రజల మధ్య తగాదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు కిషన్ రెడ్డి.
తెలంగాణ కాంగ్రెస్ పై నజర్ పెట్టింది ఏఐసీసీ. దిగ్విజయ్ సింగ్ ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు రాష్ట్ర ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించేసింది. 4.5 నుంచి పాతుకుపోయిన డిగ్గీని తప్పించడం టీ కాంగ్రెస్ లో పెను పరిణామమే అంటున్నారు. పార్టీలో ఓ వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారని, పార్టీ కార్యక్రమాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం లేదని డిగ్గీపై ఢిల్లీకి ఫిర్యాదులు వెళ్లాయి. చుట్టపు చూపుగా రావటం తప్పించి పార్టీ కోసం ఆయన చేస్తున్నదేమీ లేదని సోనియా, రాహుల్ గాంధీకి నేరుగా చెప్పేశారు కొంతమంది సీనియర్లు. గాంధీ భవన్లో తన ఎదుటే ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డిపై చేయి చేసుకున్నా దిగ్విజయ్ సింగ్ పట్టించుకోని విషయాన్ని హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది. అయితే కుంతియా సామర్థ్యంపై కూడా టీ కాంగ్రెస్ నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కాల్పుల కేసు ఓ కొలిక్కి వచ్చింది. సుపారీ గ్యాంగ్ను మాట్లాడుకుని విక్రమ్ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని పోలీసులు తేల్చారు. అతడు సినిమాను తలపిస్తూ జరిగిన కాల్పుల ఘటనలో 4 నిందితుల్ని అరెస్ట్ చేశారు. మొదటి నుంచి కాల్పులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న పోలీసులు నిందితులు ఇచ్చిన సమాచారంతో పక్కాగా విచారణ జరిపారు. విక్రమ్, అతడి భార్య షిఫాలి వాచ్మెన్ వెర్షన్లకు పొంతన కుదరకపోవడంతో పోలీసులు ఆత్మహత్యాయత్నం దిశగా ఎంక్వైరీ జరిపి అసలు విషయం బయటపెట్టారు. అప్పులు ఇచ్చిన వాళ్లు ఒత్తిడి చేయకుండా తప్పించుకోవటం, అప్పులు తీర్చడానికి సాయం చేయని తండ్రి ముఖేష్ ను బెదిరించడానికే విక్రమ్ ఈ కాల్పుల డ్రామా ఆడారని పోలీసులు నిర్ధారణకొచ్చారు. ఈ కేసులో A1 గా విక్రమ్ గౌడ్, A2 గా ఇండోర్ కు చెందిన షూటర్, హైదరాబాద్ కు చెందిన అహ్మద్ ఖాన్ తో పాటు మరో 3 నిందితులపై 120, 120B, 420, 404, 27 ఆర్మ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న 12 మంది టాలీవుడ్ ప్రముఖుల ఇంట్రాగేషన్ నందుతో ముగిసింది. నిన్న సిట్ అడిగిన ప్రశ్నలన్నింటికీ నందు అలియాస్ ఆనంద్ కృష్ణ సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. సిట్ ప్రశ్నించిన సినీ లిస్టులో అతి తక్కువ సమయంలో బయటకు వచ్చింది నందునే. జూలై 19న మొదలైన విచారణలో వరుసగా పూరి జగన్నాథ్, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజు, తరుణ్, నవదీప్, ఆర్ట్ డైరెక్టర్ చిన్న, చార్మి, ముమైద్ ఖాన్, రవితేజ, డ్రైవర్ శ్రీనివాసరావు, తనీష్, నందు ఇలా రోజుకొకరిని ప్రశ్నించింది సిట్. సినిమాల్లో ఉన్నట్టుగానే డ్రగ్స్ కేసులో కూడా సిట్ విచారణ మరో విడత ఉంటుందని ఎప్పటినుంచో వార్తలు వచ్చాయి. తొలి విడత 12 మందికి సంబంధించి ఛార్జ్షీట్ దాఖలుతో ఫస్ట్ పార్ట్ త్వరలోనే ముగియబోతోంది. మరోవైపు ఈ డజన్ మందితో పాటు ఇంకొందరి పేర్లు కూడా ఇప్పటికే తెర మీదకి వచ్చాయి. వారంతా రెండో జాబితాలో ఉంటారని కూడా జోరుగా ప్రచారం జరిగింది. అది కూడా ఈ వారంలోనే రెండో పార్ట్ మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. భవిష్యత్ డైలమాలో పట్టడంతో కడప ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులు ఢిల్లీలో మకాం వేశారు. ఎంసీఐ అనుమతి లేకపోవడంతో 100 మంది విద్యార్థుల అడ్మిషన్లు రద్దయ్యే పరిస్థితి ఏర్పడింది. 8 నెలల పాటు క్లాసులు జరిగిన తర్వాత 2015-16 బ్యాచ్ కు ఎంసీఐ అనుమతి నిరాకరించింది. దీంతో హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అడ్మిషన్లు ఇవ్వడం కుదరదు కాబట్టి డబ్బులు తిరిగి ఇప్పిస్తామని మంత్రి కామినేని హామీ ఇచ్చారు. అయితే తమకు డబ్బులు అవసరం లేదని, మెడికల్ సీట్లు కావాలని మెడికోలు డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఢిల్లీలోనే ఉంటామని, తమ సీట్లు పునరుద్ధరించుకుంటే ఆత్మహత్యలే శరణ్యమంటూ కంటతడి పెట్టుకున్నారు. ముద్రగడ పాదయాత్రను అడ్డుకోవద్దని డిమాండ్ చేస్తూ రాజమండ్రిలోని కాపు జేఏసీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాపులను బీసీల్లో చేర్చాలని కోరుతూ నాయకులు, మహిళలు చేస్తున్న ర్యాలీని కంబాల చెరువు సెంటర్లో పోలీసులు అడ్డుకున్నారు. కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు నచ్చజెప్పడంతో కాపు జేఏసీ నేతలు శాంతించారు. నాగర్ కర్నూలు జిల్లా నడింపల్లిలో కస్తూర్బా పాఠశాల విద్యార్థినులు రాస్తారోకో చేశారు. వారం రోజులుగా అసలు నీళ్లు రాకపోవడంతో కనీసం ముఖాలు కడుక్కునే వీలు లేకుండా పోయింది. దీంతో కన్నీటి పర్యంతమైన విద్యార్థినులు రోడ్డెక్కారు. ఉపవాసంతోనే నిరసనకు దిగారు. అధికారులు వచ్చి నచ్చజెప్పడంతో తాత్కాలికంగా శాంతించారు. ఈసారైనా తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా వజ్రకరూరులో ఇన్పుట్ సబ్సిడీ స్కామ్ జరిగిందని వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి ఆరోపించారు. కేవలం టీడీపీకి చెందిన రైతులకే ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ చేయించిన నేతలు 200 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. విశ్వేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. అందరికీ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బ్యాక్ టు న్యూస్. ఇవాళ శ్రీవారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేస్తున్నారు. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పవిత్రోత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు జేఈఓ శ్రీనివాసరాజు. నడకదారిన నిత్యం 20,000 మంది భక్తులు దర్శన టోకెన్లను జారీ చేస్తున్నామని, కేటాయించిన సమయానికి క్యూలైన్ వద్దకు చేరుకుంటే క్యూలైన్లో వేచి ఉండే అవసరం లేకుండా స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తామని చెప్పారు. 7వ తేదీన చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని సాయంత్రం 4:30 గంటల నుంచి తర్వాతి రోజు 2 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారు.
ఆదివాసీ ఆరోగ్య పథకాన్ని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు ప్రారంభించారు. ఎప్పటికప్పుడు విద్యార్థి పరిస్థితిని గమనించి తగిన వైద్య సహాయం అందించడమే ఈ పథకం ఉద్దేశమన్నారు. అపరిశుభ్ర వాతావరణం ద్వారా వీరు తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతారని, ఇలాంటి వారికి ఈ పథకం అండగా ఉంటుందని అన్నారు మంత్రి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం దామోదరపురంలో నకిలీ హోంగార్డ్ బండారం బయటపడిపోయింది. శ్రీకాకుళం నగరానికి చెందిన పి జనార్దన్ రావు 2003లో జేఆర్పురం సర్కిల్ పరిధిలోని స్పెషల్ బ్రాంచ్ లో హోంగార్డ్ గా పనిచేశాడు. ఆ తర్వాత అతన్ని విధుల నుంచి తొలగించారు. నకిలీ హోంగార్డ్ అవతారమెత్తిన జనార్దన్ రావు తప్పతాగి టెక్కలి మండలం దామోదరపురంలోని అంగన్వాడీ కేంద్రానికి వెళ్లాడు. శ్రీకాకుళం నుండి తనిఖీకి వచ్చామని చెప్పి రికార్డులు చూపించమన్నాడు. మద్యం సేవించి ఉన్న జనార్దన్ రావుపై అనుమానం వచ్చినప్పటికీ అంగన్వాడీ టీచర్ మంగలక్ష్మి రికార్డులు చూపించింది. ఆ తర్వాత ఎంతో కొంత ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో అంగన్వాడీ టీచర్ పోలీసులకు సమాచారం ఇచ్చింది. ప్రకాశం జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లాలో పిడుగులు పడి 4 మృత్యువాత పడ్డారు. మరణించిన వారిలో 2 భార్యాభర్తలు ఉన్నారు. దర్శి మండలంలో సాయంత్రం భారీ వర్షం కురిసింది. వర్షంతో పాటు ఒక్కసారిగా పిడుగులు పడ్డాయి. దర్శి మండలం ఎర్రబాలెంలో పొలంలో పనులు చేసుకుంటున్న గురవయ్య, అతని భార్య లక్ష్మితో పాటు సుబ్బారెడ్డి అనే వ్యక్తిపై పిడుగుపడి అక్కడికక్కడే మరణించారు. దర్శి మండలం ఎర్ర ఓబనపల్లిలో పిడుగుపడి రామలింగమ్మ అనే ఓ మహిళ మరణించింది. దర్శి మండలంలో పిడుగులు పడి 4 మరణించడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కాళహస్తీశ్వరాలయానికి జమీందారులు రాసి ఇచ్చిన భూముల్లో పలువురు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆలయ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి నామమాత్రపు ఖర్చులతో రిజిస్ట్రేషన్ చేయించేందుకు ధర్మకర్తల మండలి ఏకగ్రీవ తీర్మానం చేసింది. భవిష్యత్తులో ఆలయానికి వచ్చే భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు అమలు చేయదలిచిన మాస్టర్ ప్లాన్ ప్రణాళిక విషయమై మరో 2 రోజుల్లో జిల్లా పాలనాధికారి సమక్షంలో నిర్వాసితులందరితో చర్చించి పనులను వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఆలయ ఆవరణలోని అన్నదాన మండపంలో ప్రస్తుతం ఒక దఫా 300 మంది భక్తులు భోజనం చేస్తున్నారని, దీంతో భక్తులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని, అలా కాకుండా ప్రస్తుతం శివసదన్ సమీపంలో 6 కోట్లతో అన్నదాన భవనాన్ని నిర్మించి ఒకేసారి 1000 మంది భోజనం చేసేందుకు అవకాశం కల్పించాలని తీర్మానించారు. ప్రకాశం జిల్లా అద్దంకి కాకానిపాలెం దగ్గర మురుగు కాలువలు సరిగ్గా లేక వర్షపు నీరు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తోంది. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ అద్దంకి నార్కట్పల్లి రహదారిపై స్థానికులు రాస్తారోకో నిర్వహించారు. ట్రాఫిక్ మొత్తం నిలిచిపోయింది. స్థానిక పోలీసులు వచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. తమ సమస్యను పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ నారాయణ సమస్య పరిష్కరించే ప్రయత్నాలు చేస్తామని నచ్చజెప్పారు. ది సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ వ్యవస్థాపక డైరెక్టర్ ప్రొఫెసర్ పిఎం భార్గవ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం మృతి చెందారు. హైదరాబాద్ ఉప్పల్లోని ప్రశాంత్ నగర్లోని ఆయన నివాసంలో భార్గవ పార్థివ దేహాన్ని ఉంచారు. కాగా పిఎం భార్గవ్కు కుమారుడు, కుమార్తె ఉన్నారు. 1928 ఫిబ్రవరి 22న అజ్మీర్లో భార్గవ్ జన్మించారు. 21 ఏళ్లకే సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్డీ పట్టా సాధించిన ఘనత ఆయనది. నేషనల్ నాలెడ్జ్ కమిషన్ వైస్ చైర్మన్ గాను ఆయన పనిచేశారు. 1986లో పద్మభూషణ్ పురస్కారంతో భారత ప్రభుత్వం ఆయనను సత్కరించింది. రాజ్యసభ సమావేశాలకు డుమ్మా కొట్టిన బీజేపీ ఎంపీలను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తీవ్రంగా మందలించారు. సభకు దూరంగా ఉన్న మంత్రులు, ఎంపీలకు గట్టి క్లాస్ ఇచ్చారు. సోమవారం జరిగిన రాజ్యసభ సమావేశాలకు దాదాపు 30 మంది ఎన్డీఏ ఎంపీలు డుమ్మా కొట్టడంతో కేంద్ర ప్రభుత్వానికి పెద్దల సభలో తీవ్ర ఇబ్బందికర పరిణామం ఏర్పడింది. అధికార పక్షం బెంచీలు ఖాళీగా ఉండటంతో వ్యూహాత్మకంగా పావులు కదిపిన ప్రతిపక్ష సభ్యులు వెనుకబడ్డ తరగతుల వారి బిల్లులో కీలక మార్పులు ప్రతిపాదించగలిగారు. ఈ పరిణామంతో అధికారపక్షం బిత్తరపోయింది. ఈ పరిణామాన్ని సీరియస్ గా తీసుకున్న అమిత్ షా గైర్హాజరైన ఎంపీలతో సమావేశమై వారికి క్లాస్ పీకారు. ప్రధాని చెప్పాక, విప్ జారీ చేశాక కూడా ఎంపీలు ఇంత నాన్ సీరియస్ గా ఉంటే ఎలాగని హితబోధ చేశారు. న్యూస్ 2 రూపాయలకే కేజీ గోధుమలు, 3 రూపాయలకే కేజీ బియ్యం ఇచ్చే పథకాన్ని 2018 వరకు కొనసాగిస్తామని కేంద్ర మంత్రి రామ్విలాస్ పాస్వాన్ లోక్సభకు చెప్పారు. నిరుపేదలు ఆకలితో ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం అమలు సక్రమంగా ఉందా లేదా అనే బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటున్నాయని తెలిపారు పాస్వాన్. ఈ పథకాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ఆహార ధాన్యాల నిల్వల కోసం గోదాములు నిర్మించే బాధ్యతల్ని సెంట్రల్ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చూసుకుంటుందని తెలిపారు.
ప్రణాళికా సంఘాన్ని సమూలంగా మార్చేసి నీతి ఆయోగ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన అరవింద్ పనగడియా తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగడియా తన పదవికి రాజీనామా చేశారు. బోధన వైపు వెళ్లేందుకే ఆయన రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరుకు ఆయన పదవీ కాలం ముగియనుంది. గతంలో ఆయన కొలంబియా యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్గా పనిచేసిన విషయం తెలిసిందే. 2015 జనవరి 5న ఆయన నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. 3 రోజుల్లో లాలూ కథ ముగిస్తానని అంటున్నారు బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ. విపక్షంలో ఉన్నప్పటి నుంచి లాలూపై వరుసగా అవినీతి ఆరోపణలు చేస్తున్న సుశీల్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా దూకుడు పెంచారు. 3 రోజుల్లో లాలూ నిజస్వరూపం బయటపెడతా అంటూ హెచ్చరికలు చేశారు. బీహార్ ఇసుక మాఫియాలో లాలూ ఆయన కుటుంబం అక్రమాలను బయటపెడతారని సుశీల్ అన్నారు. ఇసుక కుంభకోణంపై మళ్లీ దర్యాప్తు ప్రారంభించాలని అధికారుల్ని ఆదేశించారు. గడిచిన 48 గంటల్లో 100 మందికి పైగా వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు మోదీ తెలిపారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. నితీష్ తనపై ఉన్న క్రిమినల్ కేసును చెప్పకుండా దాచిపెట్టినందుకు ఆయన ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణకు అత్యున్నత న్యాయస్థానం 91లో బర్హ్ నియోజకవర్గంలో లోక్సభ ఎన్నికలకు ముందు స్థానిక కాంగ్రెస్ నేత సీతారాం సింగ్ హత్య, పలువురు గాయపడ్డ సంఘటనలో నితీష్ కుమార్ ప్రమేయం ఉందని పిటిషనర్ తన పిటిషన్లో ఆరోపించారు. నితీష్ పై ఎఫ్ఐఆర్ దాఖలు చేయవలసిందిగా సీబీఐని ఆదేశించాలని కూడా పిటిషనర్ కోర్టును అభ్యర్థించారు. మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ ప్రముఖ నటి రేఖ రాజ్యసభ సమావేశాలకు హాజరు కాకపోవడంపై మరోసారి విమర్శలు చెలరేగాయి. రాజ్యసభలో నామినేటెడ్ సభ్యుల హాజరు తక్కువగా ఉంటుందంటూ సమాజ్వాదీ పార్టీ ఎంపీ నరేష్ అగర్వాల్ విమర్శలు చేశారు. సమావేశాలపై ఆసక్తి లేకపోతే సచిన్, రేఖ తమ పదవులకు రాజీనామా చేయాలన్నారు. రాజ్యసభ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తిన ఎంపీ నరేష్ సచిన్, రేఖలను దేశం విడిచి పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాతో పోల్చడం వివాదాస్పదమైంది. మాల్యాను సభ నుంచి బహిష్కరించగలిగితే సచిన్, రేఖలను కూడా బహిష్కరించలేమా అని నరేష్ అగర్వాల్ ప్రశ్నించారు. భద్రతా దళాలకు నాసిరకం ఆహారం సరఫరా అవుతున్నట్టు వచ్చిన ఫిర్యాదుల్లో వాస్తవం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ జవాన్లకు నాసిరకం ఆహారాన్ని సరఫరా చేస్తున్నట్టు వచ్చిన ఫిర్యాదులు రుజువు కాలేదని లోక్సభకు లిఖితపూర్వకంగా తెలిపింది. పంజాబ్లోని లూధియానాలో స్థానికులు రెచ్చిపోయారు. ర్యాష్ డ్రైవింగ్ చేసి ప్రమాదానికి కారణమయ్యాడని ఆరోపిస్తూ ఓ ట్రక్ డ్రైవర్ను చితకబాదారు. క్షమించండని ఆ డ్రైవర్ వేడుకుంటున్నా కనికరించలేదు జనం. మూకుమ్మడిగా అతడిపై దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారు. దీంతో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో స్థానిక పోలీసులు స్పందించారు. బాధ్యులపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ఫ్లిప్కార్ట్లో ఈబే ఇండియా విలీనం పూర్తయింది. ఏప్రిల్లోనే ఈ ఒప్పందం గురించి ప్రకటించినా ఇవాళతో చర్చలు ముగిసినట్టు ఫ్లిప్కార్ట్ తెలిపింది. ఈక్విటీ స్టేట్ మార్పిడిలో భాగంగా ఈబే ఫ్లిప్కార్ట్ $500 మిలియన్ పెట్టుబడులు పెట్టింది. ఇప్పటికే ఫ్లిప్కార్ట్తో ఒప్పందానికి మరో ఈ కామర్స్ సంస్థ స్నాప్డీల్ వెనకడుగు వేసింది. కంపెనీ విలువపై వచ్చిన భిన్నాభిప్రాయాల కారణంగా ఒప్పందం రద్దయింది. బీహార్ సీఎం నితీష్ కుమార్ పై ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి ఫైర్ అయ్యారు. అధికార దాహంతో అలమటిస్తున్న నితీష్ వేగంగా రంగులు మార్చేస్తుంటారని, ఒక క్యాంపు నుంచి మరో క్యాంపునకు దూకేస్తూ ఉంటారని లాలూ ఆరోపించారు. అధికారం కోసం దేనికైనా నితీష్ తెగిస్తారని, సీఎం అయ్యేందుకు ఎన్నిసార్లు పార్టీ మారారో లెక్కే లేదంటూ మండిపడ్డారు. బీజేపీతో జతకట్టడానికి ముందు కూడా మోడీని నితీష్ విమర్శించారని, ఇప్పుడేమో 2019 ఎన్నికల్లో మోడీని ఢీకొనే మొనగాడే లేడని అంటున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నితీష్ తన శక్తి ఏ పార్టీతో గుర్తెరిగితే మంచిదని హితవు పలికారు. గతంలో 2 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో, ఓసారి లోక్సభ ఎన్నికల్లో ఓటమి పాలైన విషయాన్ని నితీష్ మర్చిపోయినట్టున్నారని ఎద్దేవా చేశారు. వరదలతో అతలాకుతలం అవుతున్న ఈశాన్య రాష్ట్రాలకు 2,000 కోట్ల సహాయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. వరదల్లో మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం, సహాయ పునరావాస, పునర్నిర్మాణ పనులకు ఈ మొత్తాన్ని వెచ్చించనున్నారు. వరదల ఉధృతిపై గౌహతిలో పలు దఫాలుగా జరిపిన ఉన్నత స్థాయి సమావేశాల్లో పరిస్థితిని మోడీ సమీక్షించారు. అసోం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్లో వరద పరిస్థితిపై జరిగిన ఈ సమావేశాల్లో ఆయా రాష్ట్రాల సీఎంలు, అధికారులు పాల్గొన్నారు. దెబ్బతిన్న రోడ్లు, హైవేలు, వంతెనల్ని యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు పనులు చేపట్టాలని పీఎం ఆదేశించారు. వరదల్లో మృతి చెందిన బంధువులకు ఒక్కొక్కరికి 2 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి 50,000 చొప్పున ప్రధాని జాతీయ సహాయ నిధి నుంచి అందజేయనున్నారు.
ఉత్తరాదిన వర్షాల ధాటికి హిల్ స్టేషన్లోని పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలోని నిహారీ గ్రామంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. కొండ చర్యలు విరిగిపడటంతో ఖార్పతార్ స్టేట్ హైవేపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో అధికారులు NH-10 హైవేను తాత్కాలికంగా మూసివేశారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ఉగ్రవాద నిధులకు అడ్డుకట్ట వేయగలిగామని అన్నారు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ. జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్లో విపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పారు జైట్లీ. నోట్ల రద్దు వల్ల ఉగ్ర నిధులను భారత్కు రాకుండా చాలా వరకు అడ్డుకోగలిగామని అన్నారు. పరోక్ష పన్ను విధానంపైనే కాకుండా ప్రత్యక్ష పన్ను విధానంపైన జీఎస్టీ ప్రభావం ఉంటుందని అన్నారు. ఆగస్టు 5వ తేదీన జీఎస్టీ కౌన్సిల్ మరోసారి సమావేశమై ప్రస్తుత పరిస్థితుల గురించి చర్చించనున్నట్టు జైట్లీ తెలిపారు. జీఎస్టీని మరింత విస్తరించడం వల్ల రాష్ట్రాలు లబ్ధి పొందుతాయని, పన్ను మదింపులో ఇప్పటివరకు చాలా ఇంటర్ఫేస్లు ఉన్నాయన్నారు. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ఎల్పీజీపై ₹2 పెంచుతున్నట్టు చమురు సంస్థలు ప్రకటించాయి. ఇప్పటివరకు ఢిల్లీలో 477గా ఉన్న సబ్సిడీ సిలిండర్ ధర తాజా పెంపుతో 479గా మారినట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది. వంట గ్యాస్పై కేంద్ర ప్రభుత్వం రాయితీని ఎత్తివేయనున్నట్టు ప్రకటించిన మరుసటి రోజే చమురు సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి రాయితీ అనేది లేకుండా ఉండేందుకు ఒక్కో సిలిండర్పై నెలకు ₹4 పెంచాలని కొత్త ఆదేశాలు జారీ అయ్యాయి. ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి, ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ గృహ నిర్బంధాన్ని పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ అధికారులు మరో 2 నెలల పాటు పొడిగించారు. శాంతి భద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. జమాత్ ఉద్దవా చీఫ్ సయీద్ ఈ ఏడాది జనవరి 31 నుంచి గృహ నిర్బంధంలో ఉన్నారు. గత ఏప్రిల్లో ఆయన గృహ నిర్బంధాన్ని మరో 3 నెలలు పొడిగించారు. 1997 ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద పంజాబ్ ప్రభుత్వం జనవరి 31న సయీద్, ఆయన సన్నిహితులైన అబ్దుల్లా ఉబైద్, మాలిక్ జఫర్ ఇక్బాల్, అబ్దుల్ రెహమాన్ అబీద్, క్వాజీ కషీఫ్ హుస్సేన్లను 90 రోజుల పాటు నిర్బంధంలోకి తీసుకుంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై చీఫ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. గతంలోని జట్లు సాధించలేని విజయాలను కోహ్లీ సేన సాధిస్తోందని అన్నాడు. టీమిండియా ఇప్పటికే ఎన్నో సాధించిందని, 2 ఏళ్ల క్రితం 2015లో శ్రీలంకలో సిరీస్ గెలిచిందని, ఇప్పుడు మరోసారి అది పునరావృతం కాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశాడు.